హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మేకర్ సిటీ. అండ్ ఈ వీడియోలో మనం మ్యాట్రిక్స్ ట్రాన్స్పోజ్ ఎలా చేయాలో చూద్దాం. చాలా సింపుల్గా పైథాన్లో. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో అసలు ఫస్ట్ మ్యాట్రిక్స్ ట్రాన్స్పోజ్, అసలు మ్యాట్రిక్స్ అనగానే ఏమైపోతుంది చాలా మందికి, అబ్బే ఇవన్నీ అయ్యే పనులు కాదు అని కొంచెంసేపటికి వదిలేస్తాం, రైట్? సో ఎందుకు అంటే మ్యాట్రిక్స్ చూడంగానే ఇది ఒక ఇరిటేషన్ వస్తుంది అనమాట. దట్స్ ఓకే. సో కొంతసేపు దాన్ని మ్యాట్రిక్స్ అని మర్చిపోతే మ్యాట్రిక్స్ ని అర్థం చేసుకోవడం చాలా సింపుల్, చాలా సింపుల్. సో ఫస్ట్ ఈ వీడియోని 2 segments గా అనుకుందాం. సో ఫస్ట్ ఏమో కొన్ని జస్ట్ స్లైడ్స్ లాగా చూపిస్తాను, దాని తర్వాత యాక్చువల్ కోడ్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ మ్యాట్రిక్స్ ట్రాన్స్పోజ్ అంటే ఏంటి? ఓకే, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనకి రెండు మ్యాట్రిక్స్ ఉన్నాయి. సో గివెన్ మ్యాట్రిక్స్ అండ్ రిక్వైర్డ్ మ్యాట్రిక్స్. సో క్లోజ్గా చూస్తే ఏం అవ్వలేదు, ఇక్కడ రోస్ కాలమ్స్ అయినాయి. సో ఫస్ట్ దాంట్లోనేమో 1 2 3 అడ్డంగా ఉన్నాయి, సెకండ్ దాంట్లో 1 2 3 నిలువుగా ఉన్నాయి. సో మ్యాట్రిక్స్ ట్రాన్స్పోజ్ అంటే అంతే. సో వేర్ రోస్ బికమ్ కాలమ్స్. సో సింపుల్, అది irrespective of matrix size. So rows will become columns. సో ఇప్పుడు ఇది చూడంగానే అసలు ఇది ఎలా చేస్తాం రా బాబు, రోస్ కాలమ్స్ అయిపోతున్నాయి, దీని లాజిక్ ఏంటి? ఓకే, ఏదన్నా ఒక కోడ్ మనం రాయాలి అంటే ఫస్ట్ స్టెప్ దాని అప్రోచ్. సో అప్రోచ్ రావాలి అంటే అసలు అది ఓకే, ఆ క్వశ్చన్ చూసి టెన్షన్ పడకుండా ఫస్ట్ దాన్ని విజువలైజ్ చేయాలి. ఓకే, సో మనకి ఇది ఇచ్చారు, ఇది కావాలి అంటే ఏం చేయాలి, దీని మధ్యలో ఈ చేసే ప్రాసెస్కి ఏమైనా ప్యాటర్న్ ఉందా? ప్యాటర్న్. సో ప్యాటర్న్ ఐడెంటిఫికేషన్ మన ఫండమెంటల్ థింగ్ అవుతుంది దీంట్లో అప్రోచ్ తెచ్చుకోవటంలో. సో ఇవాళ కూడా మనం అదే చేద్దాం, ఫస్ట్ ప్యాటర్న్ ఐడెంటిఫై చేద్దాం. మూవింగ్ ఆన్. సో ఫస్ట్ ఇక్కడ చూస్తే గివెన్ మ్యాట్రిక్స్లో అన్ని నెంబర్స్ నిలువుగా రాశాను, దాని పక్కన దాని యొక్క అడ్రస్ రాశాను. అడ్రస్ అంటే ఇండెక్సెస్. సో లెట్స్ సే ఈ మ్యాట్రిక్స్ మొత్తం ఒక నెస్టెడ్ లిస్ట్లో ఉంది అనుకుంటే, సో 1 యొక్క ఇండెక్స్ వచ్చేసి 0 0 అవుతుంది, 2 వచ్చిన ఇండెక్స్ 0 1. సో మ్యాట్రిక్స్లో లొకేషన్స్ ఉంటాయి కదా, రోస్ అండ్ కాలమ్స్. సో ఇప్పుడు రిక్వైర్డ్ మ్యాట్రిక్స్లో ఉన్న నెంబర్స్ యొక్క అడ్రసెస్ చూద్దాం. ఓకే, సో 2 వచ్చేసి 1 0లో ఉంది, 4 వచ్చేసి 0 1లో ఉంది. సో అలా ప్రతి నెంబర్స్కి ఒక లొకేషన్ ఉంది. ఇప్పుడు ఈ రెండు రిప్రజెంటేషన్స్లో ఉన్న లొకేషన్స్కి ఏమన్నా ప్యాటర్న్ కనిపిస్తుందా? అబ్జర్వ్ క్లోజ్లీ. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ రిప్రజెంటేషన్లో ఉన్న లొకేషన్ బేసికలీ సెకండ్ దాంట్లో రివర్స్ అవుతుంది, అంతే. ఇక్కడ 1 2 ఉంటే అక్కడ 2 1 అవుతుంది, ఇక్కడ 2 3 ఉంటే అక్కడ 3 2 అవుతుంది. సో మీరు అన్ని అబ్జర్వ్ చేయండి, అన్ని బేసికల్లీ రివర్స్ అవుతున్నాయి. సో మనం ఐ అండ్ జే అనుకుంటే అక్కడ జే అండ్ ఏ అవుతున్నాయి. సో బేసికల్లీ ఇక్కడ ప్యాటర్న్ ఏంటి? ఉన్న లొకేషన్ రివర్స్ అవుతుంది, అంతే. మ్యాట్రిక్స్ ట్రాన్స్పోజ్ అదే మనకు వచ్చేసింది, ఒక ప్యాటర్న్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని కోడ్గా రాసుకుంటే అయిపోతుంది. బట్ ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్తో కూడా చూద్దాం. ఇది 3 by 3 కదా, 2 by 4. సో ఇక్కడ 2 by 4 ఎలా ఉంది? సో నెంబర్ 3 చూసుకుంటే 0 2లో ఉంది, ఫైనల్ అవుట్పుట్లో 3 చూస్తే 2 0లో ఉంది. సో అబ్జర్వ్ ఆల్ నెంబర్స్. సో అన్ని నెంబర్స్ కూడా సేమ్ రివర్స్డ్ వర్షన్లోనే ఉంటాయి. ఓకే, సో నౌ వి గాట్ అ ప్యాటర్న్. ఏంటది? ఉన్న లొకేషన్ రివర్స్ చేయటం. సో ఐజే ఉంటే అవుట్పుట్లో జేఐ ఉండాలి. సో ఫైనలీ రిక్వైర్డ్ మ్యాట్రిక్స్ ఒక జేఐ ఈక్వల్స్ టు గివెన్ మ్యాట్రిక్స్ ఒక ఐజే, అంతే కదా. ఐజే ఈక్వల్స్ టు జేఐ, ఏ ఈక్వల్స్ టు బి అన్న, బి ఈక్వల్స్ టు ఏ అన్న ఒకటే కదా. మనం ఫార్ములాలో రాసేటప్పుడు ఇలా రాస్తాం, రిక్వైర్డ్ మ్యాట్రిక్స్ ఆఫ్ జేఐ ఈక్వల్స్ టు గివెన్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఐజే. డన్. సో ఇప్పుడు క్విక్గా కోడింగ్ అయితే చేసేద్దాం. ఆల్రెడీ ఒక శాంపిల్ మ్యాట్రిక్స్ తీసుకున్నాను ఇక్కడ. సో గివెన్ మ్యాట్రిక్స్ అండ్ రిక్వైర్డ్ మ్యాట్రిక్స్ కూడా 3 by 3 కాబట్టి సేమ్ స్ట్రక్చర్లో ఉంటుంది. సో జస్ట్ మనం ఇందాక ఏదైతే ఫార్ములా అనుకున్నామో దాన్ని లూప్ వేసి ట్రై చేద్దాం. సో ఇక్కడ లూప్ ఫర్ ఐ ఇన్, ఇక్కడ ఏం చేద్దామంటే మనం ఇండెక్సెస్ తీసుకోవాలి కాబట్టి మనకి వాల్యూస్ కావాలి. సో డైరెక్ట్గా లెంత్ తీసేసుకుందాం. సో వాల్యూస్ తీసుకోవాలంటే రేంజ్ లెంత్. సో దేని లెంత్? ఫస్ట్ గివెన్ మ్యాట్రిక్స్. సో దాని తర్వాత
నెక్స్ట్ లూప్ ఫర్ j in range of, సో ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ అంతే, లెన్ ఆఫ్, ఇక్కడ కాకపోతే ఐలో మనం గివెన్ మ్యాట్రిక్స్ లేదు, ఓన్లీ ఇండెక్స్ మాత్రమే ఉంది. సో మనం ఆ గివెన్ మ్యాట్రిక్స్లో ఉన్న ఫస్ట్ తెచ్చుకోవాలి కాబట్టి గివెన్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఐ. సో ఇప్పుడు ఇక్కడ రాసేద్దాం మనం ఇందాక ఏదైతే ఫార్ములా అనుకున్నామో, రిక్వైర్డ్ మ్యాట్రిక్స్ ఆఫ్ G of I equals to given matrix of I of J. ఇప్పుడు ఒకసారి ప్రింట్ రిక్వైర్డ్ మ్యాట్రిక్స్, సో దీన్ని ఒకసారి రన్ చేసాం. సో అవుట్పుట్ చూడండి, 147 258 and 369 అయిపోయింది మ్యాట్రిక్స్ ట్రాన్స్పోజ్. సో మ్యాట్రిక్స్ ట్రాన్స్పోజ్ బేసికలీ 4 లైన్స్ కోడ్ అంతే, చాలా సింపుల్. కాకపోతే ఇక్కడ ఒక చిన్నది మనం ఏం చేసామంటే రిక్వైర్డ్ మ్యాట్రిక్స్ డైరెక్ట్గా హార్డ్ కోడ్ లేక పెట్టేసాం కోడ్లోనే. సో ఇక్కడ దానివల్ల మనకు వచ్చే లాస్ ఏంటంటే ఇది 3x3 4x4 అలా డైరెక్ట్గా ఉన్నప్పుడు, అంటే ఈవెన్ మ్యాట్రిక్స్ ఉన్నప్పుడు సేమ్ ఫార్మాట్ పనిచేస్తుంది. బట్ వేరాస్ అది ఎప్పుడైతే ఆడ్ మ్యాట్రిక్స్ అవుతుందో సో అప్పుడు ఇలా పనిచేయదు. సో బేసికల్లీ ఏంటంటే రిక్వైర్డ్ మ్యాట్రిక్స్ యొక్క స్ట్రక్చర్ డైనమిక్గా అపెండ్ అవ్వాలి. సో అదొక చిన్న పాయింట్ కూడా చేసేస్తే ఇంకా మన కోడ్ ఎలాంటి మ్యాట్రిక్స్ ఇచ్చినా వర్క్ అవుతుంది. సో దాని గురించి ఓకే, ఇప్పుడు డైనమిక్గా చేయాలంటే ఏమనుకున్నాం, ఫస్ట్ ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేసే ముందు దాని ప్యాటర్న్ ఏంటో అర్థం చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ప్యాటర్న్ చూద్దాం. ఓకే, సో ఇందాక మనం ఫినిష్ చేసిన స్లైడ్ ఇది. నెక్స్ట్ సో ఇక్కడ ఒక 2x4 మ్యాట్రిక్స్ తీసుకున్నాం, దాన్ని ట్రాన్స్పోజ్ ఏమవుతుంది 4x2 అవుతుంది. ఓకే, సో ఇక్కడ దాన్ని లిస్ట్ లాగా రాసినప్పుడు ఇక్కడ ఏమన్నా ఒక ప్యాటర్న్ ఉందా, మీకు ఏమైనా అర్థమైందా? సింపుల్ థింగ్ ఏంటంటే గివెన్ మ్యాట్రిక్స్ యొక్క ఎంటైర్ లిస్ట్ యొక్క లెంత్ ఈక్వల్స్ టు రిక్వైర్డ్ మ్యాట్రిక్స్లో ఒక సబ్ లిస్ట్ యొక్క లెంత్ అయింది. ఓకే, అండ్ వైస్ వర్సా, ఇక్కడ సబ్ లిస్ట్లో ఉన్నది అక్కడ మెయిన్ లిస్ట్ యొక్క లెంత్ అయింది. అర్థమైందా? సో మనం ఎక్కడైతే ఇందాక ఐజే ఈక్వల్స్ టు జే ఆఫ్ ఐ అనుకున్నామో ఇండెక్సెస్ రివర్స్ అయినాయో ఇక్కడ కూడా సేమ్ అంతే, అక్కడ ఉండే లెంత్స్ రివర్స్ అవుతున్నాయి. సో ఫస్ట్ ఏం చేద్దాం, ఫస్ట్ ఎంటీ లిస్ట్ ఒకటి క్రియేట్ చేసుకుందాం, దాని తర్వాత దాని లోపలికి ఎంటీ లిస్ట్లు అపెండ్ చేద్దాం ఎన్ని అయితే కావాలో. సో ఇక్కడ ఫస్ట్ 4 కావాలి. సో 4 అంటే ఇక్కడ గివెన్ దాంట్లో లెంత్ ఆఫ్ ద వెరీ ఫస్ట్ నెస్టెడ్ లిస్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ ఈచ్ లిస్ట్లో 2 క్యారెక్టర్స్ ఉండాలి. సో ఈ 2 క్యారెక్టర్స్ ఎలా ఉండాలి, ఈక్వల్స్ టు ద లెంత్ ఆఫ్ ఎంటైర్ గివెన్ మ్యాట్రిక్స్. సో ఇదే సేమ్ మనం ఒకసారి కోడ్ ఫామ్లో చేసేద్దాం. ఓకే, ఈ ఎగ్జాంపుల్ తీసేద్దాం. ఇక్కడ 3x3 మ్యాట్రిక్స్ తీసేసి విల్ గో విత్ న్యూ మ్యాట్రిక్స్. ఓకే ఓకే, సో ఇక్కడ రిక్వైర్డ్ మ్యాట్రిక్స్లో ఆల్రెడీ స్ట్రక్చర్ ఇచ్చే ఉంది. సో నేను ఇప్పుడు ఇది రన్ చేస్తే డైరెక్ట్గా మనకు అవుట్పుట్ వచ్చేస్తుంది కరెక్ట్గా. బట్ ఈ రిక్వైర్డ్ మ్యాట్రిక్స్ని మనం స్ట్రక్చర్ డైనమిక్గా చేయాలి. సో దీన్ని ఫస్ట్ ఎంటీ లిస్ట్ చేసేద్దాం, దీన్ని డైనమిక్గా రాద్దాం. సో ఇక్కడ ఏమనుకున్నాం స్టార్టింగ్లో, సో ఎన్ని లిస్టులు ఉండాలి ఫస్ట్ చేద్దాము, ఆ లిస్ట్ లోపల క్యారెక్టర్స్ నెక్స్ట్ చేద్దాం. సో ఇక్కడ టోటల్ 4 ఉండాలి. సో ఈ 4 నెంబర్ ఎక్కడ ఉంది, మన గివెన్ మ్యాట్రిక్స్లో టేక్ ఎనీ నెస్టెడ్ లిస్ట్ యొక్క లెంత్. ఓకే, సో ఫర్ కేఎన్ మనకి నెంబర్ కావాలి కాబట్టి రేంజ్ ఆఫ్ లెంత్ ఆఫ్ గివెన్ మ్యాట్రిక్స్ లోపల ఉన్న ఎనీ సబ్ లిస్ట్. సో వీ కెన్ టేక్ ద స్టార్టింగ్ వన్ 0 తీసుకుందాం. సో అప్పుడు ఏమవ్వాలి, రిక్వైర్డ్ మ్యాట్రిక్స్ డాట్ అపెండ్, ఏం అపెండ్ చేయాలి, ఎంటీ లిస్ట్ని అపెండ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం అసలు కరెక్ట్గా వస్తుందా లేదా. ఓకే, సో ఇది ఎర్రర్ వస్తుంది కాబట్టి క్లోజ్ దిస్, రన్. ఓకే, సో మనకు కావాల్సిన లిస్ట్ యొక్క స్ట్రక్చర్ వచ్చేసింది. ఇప్పుడు లిస్ట్ యొక్క స్ట్రక్చర్ వచ్చింది, బట్ దాని లోపల క్యారెక్టర్స్ కూడా పెట్టడం ఇంపార్టెంట్. ఎందుకు, మనం ఇక్కడ మన లాజిక్లో చూస్తే మనం డైరెక్ట్గా ఇండెక్సెస్ ఇస్తున్నాం. ఇండెక్సెస్ ఎప్పుడు వర్క్ అవుతాయంటే అక్కడ ఆల్రెడీ ఒక క్యారెక్టర్ ఉంటే దాన్ని రిప్లేస్ చేస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీని లోపల క్యారెక్టర్స్ పెడదాం. ఎన్ని క్యారెక్టర్స్ పెట్టాలి, ఒక్కొక్క దాంట్లో 2. సో ఈ 2 ఎక్కడి నుంచి వచ్చింది, గివెన్ మ్యాట్రిక్స్ యొక్క ఎంటైర్ లెంత్. ఓకే,
సో ఫర్ ఏదో ఒకటి m in రిక్వైర్డ్ మ్యాట్రిక్స్, ఇక్కడ ఏమవుతుంది, ఒక్కొక్క లిస్ట్ ని తీసుకుంటున్నాం. ఓకే, n in range of length of given matrix. m అంటే ఏంటి, ఆ రిక్వైర్డ్ మ్యాట్రిక్స్ లో ఉండే ఒక్కొక్క లిస్ట్. సో m డాట్ అపెండ్ ఏదో ఒక డమ్మీ క్యారెక్టర్ 0 అనుకుందాం. ఓకే, సో ప్రింట్ రిక్వైర్డ్ మ్యాట్రిక్స్. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, మనకి లిస్ట్ స్ట్రక్చర్ ఉంది, స్ట్రక్చర్ లోపల డమ్మీ వాల్యూస్ కూడా ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మన నెక్స్ట్ కోడ్ని ఆల్రెడీ రాసిన లాజిక్ని చూద్దాం. రన్. ఓకే, సో 1 5 2 6 3 7 and 4 8. సో మనకు కావాల్సిన లాజిక్ వచ్చేసింది. సో బేసికల్లీ అంతే, లైక్ ఓకే, సో ఇక్కడ మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఇన్పుట్లో ఎలాంటి మ్యాట్రిక్స్ ఇచ్చినా, అది ఈవెన్ కావచ్చు, ఆడ్ కావచ్చు, సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏ సైజ్ మ్యాట్రిక్స్ ఇచ్చినా ఇంకా ఈ కోడ్ పనిచేస్తుంది. ఎందుకు, మనం రిక్వైర్డ్ మ్యాట్రిక్స్ని కూడా డైనమిక్గా రాసేసాము అండ్ ట్రాన్స్పోజ్ యొక్క లాజిక్ కూడా ఉంది. సో దీన్ని ఫర్దర్గా ఆప్టిమైజ్ చేసుకోవాలి అంటే ఇంకా చేయొచ్చు. యూ కెన్ థింక్ ఆఫ్ వేస్, లైక్ ఇక్కడ ఇండెక్సెస్ కాకుండా డైరెక్ట్ అపెండ్ కూడా చేసుకోవచ్చు అండ్ ఆల్సో యూ గైస్ కెన్ ట్రై ఇట్ అవుట్. ఓకే, సో దిస్ ఈస్ ద ఫండమెంటల్ కోడ్ ఆఫ్ మ్యాట్రిక్స్ ట్రాన్స్పోజ్. ఓకే, సో ఇఫ్ యూ గైస్ హ్యావ్ లైక్ మీకు ఏమైనా ఇంకా కోడ్స్ ఇంకా కొంచెం అర్థం కావట్లేదు, ఏమైనా క్వశ్చన్స్ దగ్గర బాగా డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నారంటే జస్ట్ కామెంట్ సెక్షన్లో అయితే డ్రాప్ చేయండి. విల్ సీ అబౌట్ దోస్ కోడ్స్. ఓకే, yeah, that's it for this video. Bye bye.